నోటి దుర్వాసన అంటే బ్యాడ్ బ్రెత్, దీన్ని మెడికల్ టర్మ్స్లో హాలిటోసిస్ అని అంటారు. ఈ హాలిటోసిస్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఇష్యూ ఉన్నట్టు మనకంటే ముందు మన పక్కన వాళ్ళకి తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ ప్రాబ్లం మనకు ఉన్నట్టు మనకు చెప్తే మనం ఎక్కడ ఫీల్ అవుతామో అని మనకు చెప్పని కూడా చెప్పరు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొందరైతే దాని గురించి మన వెనక డిస్కస్ చేస్తారు. నోటి దుర్వాసనతో చాలామంది బాధపడుతూ ఉంటారు. కొందరికైతే ఆ ప్రాబ్లం ఉన్నట్టు కూడా తెలీదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొందరు ఆ ప్రాబ్లం లేకున్నా ఉందేమో అని కాన్షియస్గా ఫీల్ అవుతూ ఉంటారు. హలో, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉందండి. ఈరోజు నేను నోటి దుర్వాసన రావడానికి రీజన్స్ ఏంటి, అండ్ అసలు నోటి దుర్వాసన మనకు ఉందా లేదా తెలుసుకోవడం ఎలా, దాని సొల్యూషన్ ఏంటి అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ మనము నోటి దుర్వాసన రావడానికి కారణాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఫుడ్ ఇంపాక్షన్ అంటే మనం తిన్నప్పుడు నోట్లో ఏమైనా ఉండిపోయింది అనుకోండి. జనరల్గా ఇది ఏమవుతుందంటే మనము రెండు పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయనుకోండి, తిన్నది అక్కడ ఇరుక్కొని అక్కడ ఏంటంటే బ్యాక్టీరియా అనేది అక్యుములేట్ అవుతుంది. బ్యాక్టీరియా అక్యుములేట్ అయ్యి అదేంటంటే సల్ఫర్ కాంపౌండ్ని రిలీజ్ చేస్తుంది అనమాట. దానివల్ల బ్యాడ్ బ్రెత్ వస్తుంది. అండ్ ఇంకొకటి జెరోస్టోమియా అంటే డ్రై మౌత్ అనమాట. కొందరికి ఏంటంటే నోట్లో ఈ వాటర్ అనేది ఊరదు. సో అట్లాంటప్పుడు కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. జనరల్గా ఈ వాటర్ ఊరకపోవడానికి, ఈ డ్రై మౌత్ ఉండడానికి కారణాలు ఏంటంటే కొందరు పడుకున్నప్పుడు నోరు తెరిచిపెట్టి పడుకుంటారు. దానివల్ల ఆర్ వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోయినా కానీ, లేకపోతే కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా, అంటే కొందరు మెడికల్ ఇష్యూస్ వల్ల ట్యాబ్లెట్స్ తీసుకుంటారు కదండి, ఆ మెడికేషన్ వల్ల కూడా మనకు ఈ బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకో రీజన్ ఏంటంటే చిగుర్లలో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, చిగుర్లలో వాపు వస్తుంది. వాపు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ చిగుర్లకి పళ్ళకి మధ్యలో టైట్ కాంటాక్ట్ ఉండనప్పుడు ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ మెటీరియల్ అండ్ బ్యాక్టీరియా అనేది ఏదైతే గ్యాప్ ఫామ్ అవుతుందో పళ్ళకి అండ్ చిగుర్ల మధ్యలో, దాంట్లో డిపాజిట్ అయ్యి మనకు బ్యాడ్ బ్రెత్ రిలీజ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి టెంపరీ బ్యాడ్ బ్రెత్ కూడా ఉంటుందండి. టెంపరీ బ్యాడ్ బ్రెత్ అంటే ఏదైనా ఫుడ్ పార్టికల్స్ తిన్నప్పుడు, అంటే ఇప్పుడు ఆనియన్స్ కానీ లేకపోతే గార్లిక్ కానీ ఇట్లా తిన్నప్పుడు ఏంటంటే కొంచెం నోటి దుర్వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇదేంటంటే టెంపరీ, మనం కొంచెం రిన్స్ చేసుకున్నా, ఒకసారి బ్రష్ చేసుకున్నా మనకి ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రాదు. ఇంకోటి స్మోకింగ్ అండ్ టొబాకో చూయింగ్ నుంచి రావచ్చు, లేదా కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల కూడా రావచ్చు అండి. మెడికల్ కండిషన్స్ అంటే సైనస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా, లేకపోతే కిడ్నీ ఆర్ లివర్ ఎయిల్మెంట్స్ ఉన్నా కానీ మనకి ఈ ప్రాబ్లం రావచ్చు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఈ తీసిపెట్టే కట్టుడు పళ్ళు ఉంటాయి అండి, ఆ కట్టుడు పళ్ళ వల్ల కూడా మనకి ఈ బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అసలు మనకు నెక్స్ట్ ఏంటంటే మనకు బ్యాడ్ బ్రెత్ ఉందా లేదా తెలుసుకోవడం ఎలా, అంటే మనం సెల్ఫ్ డయాగ్నోస్ చేయడం ఎట్లా. ఇప్పుడు రెస్ట్ ఉంటుంది కదండి, రెస్ట్ని ఏం చేయాలంటే ఒకసారి లిక్ చేసి అది ఆరిపోయే వరకు వెయిట్ చేయాలంటే ఒక 1 minute అలా వెయిట్ చేసి అక్కడ స్మెల్ చేస్తే మన నోట్లో నుండి ఏ స్మెల్ వస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఆ వాసన అనేది తెలిసిపోతుంది. ఇది ఫస్ట్. ఇంకోటి ఏంటంటే డెంటల్ ఫ్లాస్ ఉంటుంది చూడండి, ఫ్లాసింగ్ చేస్తాం రెగ్యులర్గా. సో ఆ ఫ్లాస్ ఏంటంటే జనరల్గా మన మోలార్ ఏరియా ఉంటుంది కదండి, దవడ పళ్ళలో ఒకసారి ఫ్లాసింగ్ చేసి ఆ ఫ్లాస్ని స్మెల్ చూసినా కానీ మనకు తెలిసిపోతుంది. అండ్ థర్డ్ అయితే మనకు అంటే మన ఫ్యామిలీని అడిగినా కానీ తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డెంటిస్ట్ని, అంటే ఇవన్నీ వీటి వల్ల మనకి తెలియట్లేదు, లేకపోతే మీకు ఇంకా షార్ట్గా ప్రాబ్లం ఉందా లేదా కనుక్కోవాలంటే మనము డెంటిస్ట్ని కూడా అప్రోచ్ కావచ్చు. అయితే డెంటిస్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర హాలిమీటర్ అనే ఒక డివైస్ ఉంటుందండి. దానివల్ల మీ నోట్లో సల్ఫర్ కాంపౌండ్స్ లెవెల్ ఎంత ఉందో అనేది వాళ్ళు డిటెక్ట్ చేస్తారనమాట. దాన్ని బట్టి కూడా అంటే ఇది ఎక్స్ట్రీమ్ అనమాట. ఫస్ట్ నేను చెప్పాను కదండి, రిస్ట్ టెస్ట్ కానీ, లేకపోతే డెంటల్ ఫ్లాస్, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ని చెప్పాను చూడండి, అవి కావట్లేదు అంటే మీరు ఇంకా షార్ట్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు డెంటిస్ట్ని అప్రోచ్ కండి. ఇంకా ఇప్పుడు వీటిని కంట్రోల్ చేయడం ఎట్లా, బ్యాడ్ బ్రెత్ని కంట్రోల్ చేయడం ఎలా అంటే ఫస్ట్ ఏంటంటే హైజీన్ అండి. ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. బ్రష్ ట్వైస్ డే, రోజుకు 2 సార్లు బ్రష్ చేయండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ పడుకోవడం ముందు ఒకసారి. అండ్ ఇంకొకటి ఫ్లాసింగ్ డైలీ అట్లీస్ట్ వన్స్ ఒకసారి ఫ్లాస్ చేయాలి. అండ్ రిన్సింగ్ అండి, మౌత్ రిన్సింగ్. ఈ రిన్సింగ్ అనేది మీకు ఈ మౌత్ వాషెస్, కమర్షియల్ మౌత్ వాషెస్ కొనాల్సిన అవసరం లేదు. కొంచెం గోరువెచ్చని నీళ్ళు చిటికెడు ఉప్పేసి పుక్లిస్తే చాలు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ టంగ్ క్లీనింగ్ అండి.
టంగ్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. దాని మీద టంగ్ పైన ఎంతో బ్యాక్టీరియా కూర్చుండిపోతాయి అనమాట. సో మనం బ్రష్ చేసినప్పుడు ఒకసారి టంగ్ క్లీన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఇంకోటి, నేను డ్రై మౌత్ అది అన్నాను చూడండి, కొంచెం వాటర్ ఇంటేక్ పెంచాలి. అట్లీస్ట్ 8 గ్లాస్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకుంటే మీకు ఈ ఇష్యూ రాదు. అండ్ ఇంకోటి, మెడికల్ కండిషన్స్ చెప్పాను కదండి, మెడికల్ కండిషన్స్తో కనుక మీకు ఒకవేళ బ్యాడ్ బ్రెత్ వస్తుంటే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ ఇష్యూ ఒకసారి డిస్కస్ చేసి డాక్టర్ గారు మీకు దానికి తగ్గట్టు సొల్యూషన్ చెప్తారు. మీకు డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పాను కదండి, గమ్ ప్రాబ్లమ్ అని, లేకపోతే రిమూవబుల్ డెంచెస్ అని, ఈవెన్ ఏమైనా క్యావిటీస్, నోట్లో క్యావిటీస్ ఉన్నా కానీ మనకి బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే మీకు ఈ గమ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, లేకపోతే పుచ్చులు ఏమైనా ఉన్నా అని మీరు ట్రీట్ చేసుకున్నా కానీ మళ్ళీ దానివల్ల ఒకవేళ బ్యాడ్ బ్రెత్ వస్తుంటే అది కంట్రోల్ అవుతుంది. సో ఇదండి నేను బ్యాడ్ బ్రెత్ గురించి చెప్పదలుచుకుంది. ఇంకా దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.